విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ ను రద్దు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఎలాంటి సమాచారాన్ని సోషల్ మీడియా లేదా మీడియా ద్వారా ఇతరులకు చేరవేస్తే శిక్ష అర్హులు అవుతారంటూ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ యాజమాన్యం కార్మికులు ఎవరు కూడా ఎటువంటి మెసేజ్లు కానీ వాట్సాప్లు కానీ ఎటువంటి సమాచారాన్ని ఎవరికి ఇవ్వకూడదు, ముఖ్యంగా మీడియాకి ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని సర్కులర్ కానీ అలా చేస్తే మీరు శిక్షలు అవుతారు తెలియజేటువంటి పదాలు కూడా ఆ సర్కులర్లో ఉన్నాయి. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రజాతంత్ర హక్కులకు వ్యతిరేకం. దీని అన్ని కార్మిక సంఘాలు ఖండించడానికి ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర విశాఖపట్నంలో ఈ ధర్నా నిర్వహించడం అనేది జరుగుతుంది. మీడియా యొక్క హక్కుని కూడా ఈరోజు కాలరాయించడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారని అడుగుతున్నాం. ప్రజాస్వామ్య హక్కుని అందుకని స్టీల్ ప్లాంట్ ఏ సమాచారాన్ని 10 మంది నిలువురా చనిపోయారు. జూన్ 8వ తేదీ చనిపోయినటువంటి వాళ్ళ సమాచారాన్ని యాజమాన్యం ఒక్కరికి ఇవ్వాల. ఏ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 100 మంది ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఇవ్వాల. అయినా కోర్టు ఉద్యోగులు ఇచ్చారు. ఈ సమాచారం ఇవ్వకూడదా? 900 కోట్ల రూపాయలు కార్మికులు బకాయి ఉన్నాయి. జీతాలు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఏం కార్మికులు మాట్లాడుకోరా ఒకరికొకరు? ప్రశ్నించకూడదు, ఎవరికి తెలియకూడదు అనేటువంటి 40 ఏళ్ల నుంచి స్టీల్ ప్లాంట్ లో ఉద్యమాలు నడుస్తున్నాం, మేమంతా ఉన్నాం. కానీ ఎప్పుడూ లేదు ఇటువంటి పద్ధతి. ఈ రోజు ఈ పద్ధతిని మాకే కాదు, ఇది మీడియాకి కూడా కావాలని హెచ్చరించడం తప్ప, మీడియాకి సమాచారం లేకుండా చేయాలని తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మీడియాలో చాలా విషయాలు వస్తున్నాయి. డైరెక్టర్లు సీఎండీలు జీతాలు తీసుకుంటారు, జీతాలు తీసుకుంటారు, తక్కువ జీతాలు కార్మికులకు జీతాలు పోస్తారు, జీతాలు చెల్లించారు. అడుగుతారు ఎవరైనా ప్రశ్న మీడియాలో వస్తుంది. ఈ రోజు వచ్చింది, మీడియాలో వచ్చింది. సిఎస్ఎఫ్ కమాండ్ మొత్తం కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ పోస్టులు 1300 పోస్టుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రద్దు చేశారు. నీకు ఎవరు ఉన్న పోస్టు ఎలా రద్దు చేస్తారు అంటే, నేను సిబిఐ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ జనరల్ దుర్గాప్రసాద్ గారికి ఫోన్ చేసి అడిగారు, సార్ ఎలా చేస్తారు? ఆయన ఒకే ముక్కు చెప్పారు, ఇది ప్రైవేటీకరణ చేసేటువంటి మార్గంలో ఒక విధానం, ఆ పద్ధతి. ఎందుకనంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరు సిఎస్ఎఫ్ నడుచుకోడు. సిఎస్ఎఫ్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు, అది ఎవరు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎవరు. అందుకని వాళ్ళని ముందు సాగనంపుతున్నారు. తర్వాత ప్రైవేట్ వాళ్ళ కంపెనీ చేతిలో చెప్పడం విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలియదు. తప్పని కేంద్ర ప్రభుత్వం ద్వారా ద్వారానే వచ్చింది. అందుకని ఇది లోకల్ యాజమాన్యం చేసిన పని కాదు. ప్రజాతంత్ర హక్కులు లేకుండా చేయాలని ఎటువంటి ప్రయత్నం చేసినా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ సర్కులర్ ఈ ధర్నాయే కాదు, లోపల మొత్తం ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సర్కులర్ నిర్మించుకునే దాంట్లో కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో 2 దశాబ్దాలకు పైగా తమ జీవితాలను అంకితం చేసి పనిచేసిన సుమారు 170 మంది కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తును ప్రభుత్వం గాలికి వదిలేయడం తీవ్ర ఆందోళనకరమైన విషయం అని వైసీపీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సోమవారం తెలుగు శక్తి అధినేత బివి రామ్ ఆధ్వర్యంలో ఆయన ఎయిర్పోర్ట్ కార్మికులకు మద్దతు తెలియజేశారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దాదాపు 170 మంది కాంట్రాక్ట్ కార్మికులు గడిచినటువంటి 20-25 సంవత్సరాలుగా కాంట్రాక్టర్ ఎవరు మారినా సరే వర్కర్స్ మాత్రం వీళ్ళే దాదాపు 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. సహజంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా నూతనంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ఆపరేషన్స్ అన్ని కూడా అక్కడి నుంచి కొనసాగుతున్నాయి అనేటువంటిది ముందు నుంచి వారికి తెలిసినప్పుడు, సహజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే వారికి తప్పదు, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది. కానీ దీని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు, కేవలం వారే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా దీని మీద ఆధారపడి ఉన్నటువంటి వారు. ఇటువంటి సందర్భంలో వారికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద
సహజంగా ఉంటది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రి ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సరే మిగిలినటువంటి ప్రాంతాల్లో ఏం చేస్తున్నారా ఏంటి అనేటువంటి పక్కన పెడితే, ఆయన ఇంటికి వచ్చినప్పుడు, ఆయన ఢిల్లీకి పోయినప్పుడు వచ్చినటువంటి ఇదే విమానాశ్రయం నుంచి ఆయన ప్రయాణం చేసేవారు. అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ ఆయనకి రిప్రజెంట్ చేశారు. ఐదర్ డిపార్ట్మెంట్ ద్వారానో లేకపోతే ఇంకొకటో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచో సెటిల్మెంట్ ఏదన్నా చేసి ఉంటే కనీసం వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్స్ చూసుకునేవారు. కానీ అర్ధాంతరంగా 16వ తారీఖు రాత్రి నుంచి ఫ్లైట్లు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో క్లోజ్ చేసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 17వ తారీఖు నుంచి మొదలైంది. ఆ రోజు నుంచి వారి తాలూకా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఎవరికి అలా ఇదివరకు అంటే ఫ్లైట్ ఏ ఢిల్లీ విజయవాడ వెళ్ళడానికి వచ్చినటువంటి మంత్రులను, శాసనసభ్యులను లేదా పార్లమెంట్ సభ్యులను కలిసి మాట్లాడేటువంటి అవకాశం దొరికేది. ఇప్పుడు కనీసం వాళ్ళు ఎవరిని కలవాలన్నా సరే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవారు. సో అటువంటి దయనీయ స్థితిలో ఈ రోజు వారు అందరూ కూడా రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా ముఖ్యంగా వాళ్ళ లీడర్స్ అందరూ కూడా వచ్చి రిప్రజెంట్ చేశారు. వారు కూడా అదే చెప్పారు. సరే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేటువంటిది వేచి చూద్దాం. ఒకళ్ళు చేయనటువంటి పక్షంలో కనీసం వాళ్ళ జాబ్ సెక్యూరిటీ కోసం ఫైనాన్షియల్ ఎయిడ్ అన్నా ఇవ్వాలి, వారికి సపోర్ట్ చేయాలనేటువంటిది కూడా వారు కోరడం జరిగింది. ఒకవేళ వీరు చేయకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామనేటువంటి మాట కూడా వారికి ఇవ్వడం జరిగింది. సో వారు చెప్పినప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే 10 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లీడర్స్ తోనే మాట్లాడినప్పుడు వారు చెప్పడం జరిగింది. సరే అది దానికి 2 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలనేటువంటిది ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వారి పక్షాన్ని. వారు కూడా కోరేది అది, మాకు జాబ్ సెక్యూరిటీ అన్న చూడండి, లేదా ఏదో సెటిల్మెంట్ అన్న చేసి పంపించండి అనేటువంటిది వారు కోరుతా ఉన్నారు. కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాడికి వెళ్ళి పనిచేసేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి వారు ఉన్నారు. వారికి కూడా ఇక్కడ వచ్చినటువంటి జీతం కన్నా 1000-2000 తక్కువ ఇస్తానంటే ఎక్కడికి వెళ్తారండి? 55 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలంటే వాళ్ళకి రోజువారీ ప్రయాణ ఖర్చులకే వాళ్ళ జీతం పోతే వారు దేనికి వెళ్ళాలి? ఊరికనే స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేసేటువంటి దానికి కాదు కదా. వాళ్ళ జీవనం కోసం, వాళ్ళ కుటుంబాన్ని బ్రతికించడం కోసం, వాళ్ళ పిల్లల్ని చదివించడం కోసం, వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వడం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంతమంది అంతా కలిపి 170 మంది ఉన్నారు. వాళ్ళకి బ్యాలెన్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్ చూసి వాళ్ళ ఏజ్ ప్రకారం ఏదైతే సెటిల్మెంట్ చేయాలో చేస్తుంటే, వారికి ఉన్నటువంటి జీతం ప్రకారం ఏదో సెటిల్మెంట్ చేస్తుంటే వారు ఇక్కడ ఏదో ఆల్టర్నేటివ్ చూసుకొని వారికి ఉన్నటువంటి అవకాశాలు నేను చూసుకునేవారు. సో కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం, కలిసినటువంటి ప్రతిసారి మీకు ఏదో చేస్తాం చూస్తాం, మీకు డెఫినెట్ గా మీకు ఏదో చేస్తాం అనేటువంటి మాట చెప్పేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తే, సో డెఫినెట్ గా వారి పక్షాన మా పార్టీ కానీ లేదా స్వచ్ఛంద సేవా సంస్థలు నుంచి పనిచేస్తున్నటువంటి సోదరులు రామ్ గారు కానీ, మిగిలినటువంటి ప్రజాగాయకుడిగా ఉన్నటువంటి దేవశ్రీ కానీ, ఇటువంటి వారు అందరూ కూడా అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. స్థానికంగా మా డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి పనిచేసినటువంటి శ్రీధర్ గారు కానీ, మేము మాజీ శాసనసభ్యులు మేము కానీ అందరం కూడా న్యాయమైనటువంటి ఒక డిమాండ్ కోసం తప్పకుండా ప్రతి ఒక్కరి తాలూకు సహకారం ఎప్పుడు కూడా ఉంటది. వారు ఏ పోరాటం చేసినా ఆ పోరాటానికి మా తాలూకా పూర్తి సహకారాన్ని అందిస్తాం, వారికి మద్దతుగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేంత వరకు, వారికి మంచి జరిగేంత వరకు, వారి కుటుంబాలకు మేలు జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. నిరసన కార్యక్రమం చేస్తున్న ఎయిర్పోర్ట్ కార్మికులకి ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు మాజీ మంత్రి కూడా అమర్నాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక సమస్య ఉదయం నుంచి రావాలి, కానీ వేళ కూటమి ప్రభుత్వం ఉదయం లేదు. అది ఎందుకంటే కేవలం వాళ్ళకి సమాజమే దేవాలయం అన్న పదాన్ని కార్పొరేట్ సంస్థలే దేవాలయంగా మార్చారు, బడాబాబులే మా దేవులుగా మార్చుకున్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు. ఈ రోజు మీరు మాట్లాడితే మేము ప్రజల కోసం పనిచేస్తారు, మీరు ఈవేళ ప్రజల కోసం పనిచేస్తున్నారా కార్పొరేట్ కోసం పనిచేస్తారా చెప్పాలని చెప్పి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు 170 మంది కార్మికులకి మీరు సాయం చేయాలని అడుగుతున్నారు. ఇది మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నేను ప్రపంచ స్థాయి నాయకుడిని అని చెప్పుకుని మీరు ఒక 170 మంది కార్మికులకి మీరు ఉపాధి కల్పించలేకపోతే ఎందుకు అడుగుతున్నారు? ఇదిగో బ్రతికని అడుగుతున్నా. మరి వేళ లోకేష్ గారు మాట్లాడితే మేము కాబోయే భావి ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నాం, మరి 170 మంది న్యాయం చేయని వాడు రేపు 5 కోట్ల మందికి న్యాయం ఏం చేస్తాడు అడుగుతున్నా. ఒకటే కోరుతున్నారు, ఈ రోజు మీరు తప్పులు చేసి డిఎస్సి స్కాములు చేసి అన్ని చేసి ఈవేళ ఈ కార్మికులు స్వచ్ఛందం చేస్తుంటే దీని వెనకాల వైఎస్ఆర్సీపీ అని చెప్పి తప్పుడు మాట మాట్లాడుతున్నారు. మరి నాడు అమరావతి ఉద్యమంలో 3 రాజధానులు గురునాథం చేత మీరు చేయించారు. నాడు గురునాథ్ ఇవాళ ఎక్కడున్నాడు?
మీ పక్కన ఉన్నాడు. అంటే మీరు స్పాన్సర్ చేయించి, మీరు అమరావతి కోసం స్పాన్సర్ చేసి ఉద్యమాలు చేడిపించి ఈవేళ పేద ప్రజలు చేస్తుంటే దీన్ని వైఎస్ఆర్ అడుగుతున్నారు. మాట్లాడితే గొడ్డల పార్టీ అంటున్నారు. ఏం గొడ్డల పార్టీ? ఆ గొడ్డలతో ప్రజలను నరికి పాడేస్తారు. ఒకటే చెప్తాను, దయచేసి ఒక పార్టీని పార్టీగా గౌరవించండి. అంతేకాదు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఈ రోజు మీరు రావాల్సిన పోయి వాళ్ళు వచ్చి సంఘీభావం నిలబడ్డారు. సిగ్గుండాలి. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకు అంటారు. పెద్ద కొడుకు బాగా చేయాలని అడుగుతాను. ఈవేళ తెలుగు శక్తి ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా మీ వాడిగా వచ్చాను తప్ప నాకు కాదు. ఒకటే కోరుతాను, చంద్రబాబు ఇప్పుడు మైండ్ సెట్ మార్చుకోవాలి. మారకపోతే నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలి, కుల మత వర్గ ఎలాగైతే పోరాటం చేశారో అదే పని చూడబోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఎస్సీలు అంటే చురుకుని భావనం, ఎస్సీలు అంటే వీరికి అసహ్యం. ఇదే ఇవాళ ఎస్సీలు, ఇందులో చాలా మంది ఎస్సీలు ఉన్నారు. కేవలం వీళ్ళకి అణచివేయాలి, తొక్కిపడేయాలి ఆక్రందంతో అసూయతో ఉన్నారు. ఇప్పటికైనా మారకపోతే రేపు జీవీఎంసీ రకంలో అన్ని వాటిలు ఓడించి గుణపని చెప్తారు. చంద్రబాబు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోమని తెలుసు. మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్తు అంతా స్టార్టప్ లో ఆవిష్కరణలదేనని పేర్కొన్నారు. ఈ రోజు ఏలూరు జిల్లాలోని కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు పర్యటించారు. ఉపరాష్ట్రపతితో కలిసి సీఎం చంద్రబాబు పాప్కార్న్ సీడ్ ను ఆవిష్కరించారు. చేసిన పాప్కార్న్ పంపించే బాధ్యత మీది. మీరు అనుకుంటే 11 ఏళ్ళు చేశారు. ఇంకొక 10-15 ఏళ్లలో గ్లోబల్ మార్కెట్ అన్ని కంట్రీస్ కూడా క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు, మంచి ఆలోచన. నేను కూడా మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్నీ పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే అరకు కాఫీ కానీ, ఇక్కడ పాప్కార్న్ కానీ, కొండవీటి బొమ్మలు కూడా మీరు చూశారు, ఎద్దల బండి కూడా. ఇవన్నీ స్వదేశీ. ఇది మన ప్రధానమంత్రి కోరుకునే విధానం. తప్పకుండా స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో అనేక మోడల్స్ రావాలి. ఈ విషయంలో నేను అందరినీ కోరుతున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంట్రప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి విలువ జోడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీ ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకొక పక్క మీరు చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలామంది కుటుంబాలు నేను చూస్తున్నాను. ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి. మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్కి రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ చూస్తే ఈ కంపెనీ చేసింది, ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత మెకనైజేషన్ కానీ,
ట్రేసబిలిటీ కానీ, ప్రాసెసింగ్ కానీ, బ్రాండ్ ప్రమోషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఇది భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇది ఎక్కువ రావాలని చెప్పి కోరుకుంటున్నా. నేను ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా ప్రాన్స్ కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం. కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% కానీ 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను. ఆంధ్ర అనగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్కి వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ప్రాజెక్ట్ని చూస్తే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, పొలం నుంచి వినియోగదారుడి వరకు ట్రేసబిలిటీ పెట్టారు. ఎక్కడికక్కడ మూమెంట్ కూడా మానిటర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చూసినప్పుడు నేను అందుకే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అన్నాను. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, మనం పండించిన లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ని గ్లోబల్ ప్రోడక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే ఈరోజు మన వాళ్ళు చేశారు. చాలా సంతోషం. దీనికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆహారపు అలవాట్లు మారాయి. దానికి అనుగుణంగా పంటలు సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరిని పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ కానీ, ఫ్రూట్ కానీ ఇలాంటి ఫుడ్కు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మనం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ చూశాను నేను, ఇప్పుడు వస్తూ ఉంటే చూస్తే నూజివీడు ప్రాంతం అంతా కూడా ఎంత కళకళలాడుతూ ఉందంటే ఎక్కడ చూసినా పామాయిల్, హార్టికల్చర్, అదే మాదిరిగా కోకో, ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు మచిలీపట్నం ఏరియాను చూస్తే ఇక్కడ రైతాంగం బాధపడేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రాంతం రైతాంగాన్ని చూసి మచిలీపట్నం, కృష్ణా డెల్టా రైతాంగం ఆలోచించే పరిస్థితికి వచ్చిందంటే అది మార్పులో వచ్చిన విధానం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ని, హార్టికల్చర్ని, వాణిజ్య పంటలనే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ కరువు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95 వార్డు వరలక్ష్మి నగర్ లో మహిళా సామాజిక భవనం ప్రాంగణం నందు మాజీ సర్పంచ్, మాజీ సభ్యులు కోనా చిన్న సత్యనారాయణ 32వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అతని కుమారుడు మోహన్ కుమార్ నాయుడు వరలక్ష్మి నగర్లో ఉన్నటువంటి మహిళా మండల బిల్డింగ్ని వాళ్ళ నాన్నగారి పేరుని, వాళ్ళ నాన్నగారు కట్టిన దాన్ని మరలి దాన్ని రిపేర్ చేసి మరలా దాన్ని పునర్జీవం పోసి మహిళా మండలికి అందరికి కూడా అప్పచెప్పారు. ఈవేళ 32 సంవత్సరాలు అయినందుకు వాళ్ళ నాన్నగారికి కాలనీ వాసులు అందరినీ పిలిచి అందరూ కూడా కోన సత్యనారాయణకి అభినందనలు తెలియజేసుకొని ఈ కాలనీ వాసులు అందరం కూడా కోన సత్యనారాయణ గారికి రుణపడి ఉంటామని ఈ మహిళా మండల బిల్డింగ్ కట్టిన కోన మోహన్ కుమార్ నాయుడికి కూడా అభినందనలు తెలుపుతూ కాలనీ మంచి మహిళలకు మంచి అవకాశం కల్పించారు. అందులో భాగంగా ఈరోజు చిన్న సత్యనారాయణ గారిని చనిపోయి 32వ వర్ధంతి సందర్భంగా కాలనీలోని మహిళలందరికీ కూడా ఈరోజు ఆయన ఇక్కడ పిలుచుకొని అందరినీ గౌరవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దినదిన అభివృద్ధిగా మన కోన సత్యనారాయణ గారి పేరు మన కోన మోహన్ నాయుడు గారు నిలబెట్టాలని
ముందుకి మంచి పొజిషన్లో ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ఇలా ఉంటూ మహిళలకు మంచి అవకాశాలు మీరు కల్పించి మహిళల్ని ముందుని మీరు నడిపించాలని నా తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా నాన్నగారి కార్యక్రమం వేరే దగ్గర నుంచి చేద్దాం అనుకున్నాం. ఫైనల్గా అందరూ మా కాలనీ పెద్దలు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రీసెంట్గా చేశారు కదా, నాన్నగారి పేరు గుర్తుగా ఉంటుంది, అక్కడే చేస్తే నాన్నగారు ఆత్మకు కూడా శాంతిస్తుందేమో, అక్కడే చేయమని చెప్పేసి మా వాళ్ళందరూ సజెస్ట్ చేయగానే నేను ఇక్కడ ఏర్పాటు జరిగిందండి. అలాగే నేను ఇలా ఏర్పాటు చేస్తానని అనగానే మా కాలనీ పెద్ద అయిన రాంబాబు గారు కానీ మిగతా మహిళలు కానీ అలాగే మా జనసేన పార్టీ వాళ్ళు పార్వతక్క కానీ మిగతా వాళ్ళందరూ కూడా చేయనాన్న మంచిది మేము అందరం సపోర్ట్ చేస్తామని అందరూ వచ్చి నాన్నగారికి పూజ చేసి అన్నప్రసాదనాలు తీసుకున్నారండి. ఈరోజు మా నాన్నగారిది నన్ను ఈ విధంగా చేయడం అని అంటే కొంచెం బాధాకరం అండి ఈ విషయంలోని. కాకపోతే ఏదో విధంగా మరి ఆయన కొడుకుగా నేను పుట్టాను కాబట్టి ఆయనకి నేను ఎంతో రుణపడి ఉన్నానండి. కుటుంబ పరంగా కానీ రాజకీయంగా పరంగా కానీ అలాగే చాలామందికి నాన్నగారు అభివృద్ధి చేసి చాలామంది ప్రయోజకులు చేశారండి. ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా మా తండ్రి గారికి ఏదో విధంగా నేను కొంచెం రుణం తీర్చుకున్నందుకు నేను కూడా రాజకీయాల్లో తిరుగుతున్నానండి. గాజువాక నియోజకవర్గంలో 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో ఈ నెల 29న గాజువాక శ్రీనగర్ లోని టీఎస్ఆర్ టీబీకే కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ని అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నుంచి ఇచ్చేసినటువంటి అధికారులను కూడా ఈ వేదిక మీద కూర్చోబెట్టడం జరిగింది. అలాగే మా నాయకులందరూ కూడా కూర్చున్నారు. అయితే అందుకని నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది, మరి 29వ తారీఖున ఈ నెల 29వ తారీఖున మేము టీఎస్ఆర్ టీబీకే బలరామకృష్ణ గారి కాలేజీలో వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క మాకు గతంలో కూడా సహకారం అందించారు, ఇప్పుడు కూడా సహకారం అందిస్తున్నారు. అక్కడ ఈ జాబ్ మేళా పెట్టడానికి నిర్ణయించుకున్నాం. ఇదైతే అందరికీ అందుబాటులో ఉంటుంది. అటు బస్సు ప్రయాణించే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కావచ్చు, అలాగే ఆ బస్సు సౌకర్యం ఆటో ద్వారా వచ్చినటువంటి వారు కావచ్చు. ఎందుకంటే రోడ్డును ఆనుకొని ఉంటుంది కనుక ఆ ప్రయాణం చేసి రావడానికి వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో మరి టీఎస్ఆర్ టీబీకే కాలేజ్కి ఏలో పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక మరొక మారు నేను అందరికీ కూడా మీ ద్వారా ఈ నెల 29వ తారీఖు జరగబోయేటువంటి జాబ్ మేళాకి మరి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, ఇటు ఫార్మా రంగంలో పనిచేయాలనుకున్నా, ఏఎంటీజెడ్లో పనిచేయాలన్నా, లేకపోతే మనకు ఆటో నగర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో పనిచేయాలన్నా, ఐలా ఏరియాలో సంబంధించి ఆ ఏరియాలో పనిచేయాలనుకున్నా, అలాగే విఎస్సిజెడ్లో మనకి ఉన్నది ఆ ఏరియా నుంచి కానీ, అలాగే గంగవరం పోర్ట్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, అందరికి కూడా తెలియజేయడం జరిగిందండి. సో సుమారు 100 కంపెనీస్ పైన ఈసారి వస్తుందని, అలాగే ఫార్మాసిటీ మనకి ర్యామ్కి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా తెలియజేయడం జరిగింది. సో సుమారు 100 కంపెనీస్ దాకా వస్తాయని చెప్పేసి మాకు కన్ఫర్మేషన్ ఉంది. కనుక ఇందులో మరి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ రంగంలో పనిచేయాలనుకుంటున్నారో, ఆ ఛాలెంజెస్ని మీకు సంబంధించినటువంటి ఫీల్డ్లో అటు ఫార్మా కావచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీలో కావచ్చు, అలాగే ఏఎంటీజెడ్లో ఉన్నటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి కావచ్చు, అలాగే మార్కెటింగ్ సంబంధించినటువంటిది కానీ, లేకపోతే పోర్ట్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ, అలాగే పోర్ట్ ఎలైడ్ ఇండస్ట్రీస్లో కావచ్చు, లాజిస్టిక్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఆసక్తి కలిగినటువంటి వారు ఇందులో పాల్గొనవలసిందిగా మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. అయితే గత ఏడాది కూడా మేము చేసాం. ఆ గత ఏడాది మేము 12వ తారీఖున 12 నెలలు పూర్తి చేసామండి. దాన్ని కూడా విశేషంగా జాబ్ మేళాకి సంబంధించి స్పందన వచ్చింది. అప్పుడైతే మాకు 75 కంపెనీస్ దాకా వచ్చినాయి. సుమారు ఒక 3000 నుంచి 5000 దాకా వచ్చారు. అంటే జనరల్గా కొంతమంది వచ్చి అప్లికేషన్ ఇచ్చారు, కొంతమంది విజిట్ చేశారు, కొంతమంది విజిట్ చేసి అన్ని చూసుకొని వెళ్ళింది. అలాగే మనం 1352 వరకు కూడా మనం వారికి ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా మేము ఒక 10,000 దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సుమారు 3,000 పై వరకు ఆఫర్ లెటర్లు ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తున్నాం. ఆ తగ్గట్టుగా ఆ ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకే దీనికి ముఖ్యంగా మీ ద్వారా యువకులు తెలియజేసేది, అవకాశాలు ఉన్నాయి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మనకి ఎక్కడ అవకాశాలు ఉన్నాయా అని తెలియక సతమతం అవుతున్నటువంటి యువతకి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో కూడా చాలా మందికి